భారత్ ఓ రాజ్యాంగ దీపం. అవును, మన రాజ్యాంగ వ్యవస్థ ఓ గొప్ప వరం. ఎందుకంటే మన పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్, ఇలా ప్రతి పొరుగు దేశంలో అర్ధరహిత అరాచకాలు, చిన్న చిన్న కారణాలతో విచక్షణ కోల్పోయి చివరికి సైన్యం పాలించే వరకు తెచ్చుకున్న పొరుగు దేశాలకు భిన్నం మన భారత్. ఒక్కో దేశం ఒక్కో చరిత్ర. ఎక్కడ చూసినా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం. శ్రీలంక ఆర్థిక వ్యవస్థపై నిరసనలతో మొదలైన ఆ అలజడి ఎక్కడకు దారితీసింది. బంగ్లాదేశ్, ఇక్కడ షేక్ హసీనా ఆస్తుల ధ్వంసం, పార్లమెంటు ముట్టడి, చివరికి ఏమైంది? పాకిస్తాన్ కుదేలైన ఆర్థిక వ్యవస్థపై నిరసనలతో రోడ్డెక్కిన దేశ ప్రజలు, అక్కడ పరిస్థితులు నిరంతరం అశాంతితో నిండిపోయాయి. మయన్మార్ అస్థిరమైన రాజ్యాంగ పాలన, మూన్నాళ్ల ముచ్చటగా వ్యవస్థ, నిత్యం సైన్యం చేతుల్లో దేశ భవిష్యత్. ఇప్పుడు నేపాల్ సోషల్ మీడియా బ్యాన్ అంటూ మొదలైన ఉద్యమం చివరకు మాజీ ప్రధాని భార్యను సజీవ దహనం చేసేంతలా విచక్షణ కోల్పోయింది ఆ ఉద్యమం. అసలు ఏం జరుగుతోంది? ప్రతి చోట ఓ కారణంతో మొదలైన ఉద్యమాలు అస్తవ్యస్తమైన ఆర్థిక ప్రణాళికలతో దేశ ప్రజలు కడు పేదరికంలో మగ్గుతూ, ఆకలి కేకలతో ఉద్యమాలలా మారుతూ చివరకు విచక్షణ కోల్పోయి దేశ భవిష్యత్ నాశనం చేసేట్టుగా మారిపోయే స్థితి. కానీ ఇక్కడే ఒక విషయం ప్రపంచ దేశాలు గమనిస్తూ భారత్ ది గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. దీనికి గల కారణం మన పటిష్టమైన రాజ్యాంగ వ్యవస్థ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు మన దేశంలో అవినీతి జరగలేదని కాదు, కానీ ప్రతి ఉద్యమానికి ఓ కట్టుబాటు, నిర్దిష్ట ప్రణాళిక, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నుకునే 5 ఏళ్ల ఓటు అనే ఆయుధం, ఇలా సామాన్యులు ప్రశ్నించేందుకు ఎన్నో రకాల వ్యవస్థలు. అలా రూపుదిద్దుకున్న మన రాజ్యాంగమే ఎంతో గొప్పది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ రచయితలకు సాల్యూట్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు మన దేశ ప్రజలంతా కృతజ్ఞతలు తెలుపుతూ జై హో అంబేద్కర్, జై హో భారత్, ఓ భారత్వాసి ఎలుగెత్తు నీ విశ్వఖ్యాతి, జయ హో భారత్, వందే విశ్వ భారత్ అనే దిశగా భవిష్యత్ తరాలకు మంచి స్ఫూర్తిదాయకమైన దేశాన్ని, ఆర్థిక వ్యవస్థను, ప్రకృతిని అందిద్దామని ప్రతినబూనుతూ జై హింద్.